పూజలలో తాంత్రిక పూజలు అంటారు. ఈ పూజలు ఎవరు చేయాలి? ఎలా చేయాలంటారండి? తాంత్రిక పూజలు చేయడము అంటే తాంత్రిక పూజలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. హ్మ్. ఇక్కడ నేను తంత్ర జ్యోతిష్యం అన్నాను, హ్మ్. తాంత్రిక జ్యోతిష్యం అనలేదు నేను. హ్మ్. తంతు, తంత్రము, తాంత్రికము. తంతు అంటే మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డేలు, నామకరణాలు, ఉయ్యాల వేయడము, ఇవన్నీ తంతులు. హ్మ్. మా తంతు ముగించండి తర్వాత పని చూద్దాము అంటూ ఉంటాం. అవునవును. ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ముఖ్యమైనవి మన తంతులు. హ్మ్. తంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో ప్రత్యేకమైన విధానాలతో దేవతను ఆరాధించి ఫలితాన్ని పొందడము తంత్రం అవుతుంది. హ్మ్. తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి సమయాల్లో, గ్రహణ సమయాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కీకారణ్యాల్లో, ఎవరు లేని చోట కొన్ని జంతుబలులు, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలతో చేసిన మంత్రోచ్చారణలతో రక్తబలులు ఇచ్చి పంచమకార సాధనలు, పూజలు చేసేదాన్ని తాంత్రికాలు అంటారు. హ్మ్. వాటిలో ఈ చేతబడులు, చిల్లంగులు, బాణామతులు, ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి తాంత్రికులు అనే వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటేనే వాళ్ళ యొక్క సాధనలు సక్సెస్ అవుతాయి. ఓకే. సమాజంలో తాంత్రికులు ఉండలేరు. హ్మ్. అలా వాళ్ళు సంసార జీవితాలకు దూరంగా ఉన్నప్పుడే అవి సాధించగలుగుతారు. హ్మ్. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించగలిగి మంత్రోచ్చారణ చేసి దేవతను ప్రసన్నం చేసుకోవాలి. హ్మ్. అంటే సమస్తాన్ని త్యాగం చేసి దేవతే నాకు సర్వము అని కూర్చోవాలి. అప్పుడు దేవత చూడు ఇతని సంతోషాలను, సౌఖ్యాలను, కుటుంబ జీవితాన్ని, సమాజ జీవితాన్ని మొత్తం వదిలేసి మనల్ని ఆరాధించాడనేసి వాళ్ళు ఆరాధించిన ఉగ్రదేవత వాళ్ళు ఇచ్చే నైవేద్యాలు తీసుకుని వస్తుంది. వాళ్ళు తాంత్రికులు, వాళ్ళ సమాజానికి అందుబాటులో ఉంటారు. హ్మ్. సొంతమంది అందుబాటులో నేను తాంత్రికుడు అంటున్నానంటే అది రైటో రాంగో నాకు నేను కూడా చెప్పలేను.